హాయ్ అండి. ఇది వచ్చేసి ఉత్తన్ సోప్ అండి. ఆల్రెడీ మా బాబు వాడుతున్న సోప్ ఇది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫోమ్ ఎలా వస్తుంది, ఫోమ్ వస్తుందా రాదా, హార్డ్గా ఉంటుందా లేదా సోపు అని అడుగుతున్నారండి. ఇది వాడిన సోపు. ఈ సోప్ చూడండి, దీన్ని సౌండ్ చేస్తాను చూడండి, మీకు సౌండ్ కూడా. సోప్స్ చాలా హార్డ్గా ఉంటాయండి, హార్డ్గా ఉంటాయి, ప్లస్ ఫోమ్ కూడా బాగా వస్తాయండి. నేను చూపిస్తాను మీకు. ఇదండి ఫోమ్ ఇలా వస్తుంది. కనిపిస్తున్నాయండి. ఈ చిన్నగా కనిపించే పౌడర్స్ వచ్చేసి మనం ఇందులో వేసే న్యాచురల్ పౌడర్స్ అండి. ఫోమ్ కూడా బాగా వస్తుందండి. వాష్ చేసి చూపిస్తాను. చూడండి, క్లియర్గా హ్యాండ్స్ ఫేస్ సేమ్ టోన్ ఉంది చూడండి. న్యాచురల్ సోప్స్ అండి ఇవి. మనం ఏ కెమికల్స్ వాడము, న్యాచురల్గా తయారు చేస్తాము. ఉప్తన్ సోప్ బెస్ట్ ట్యాన్ రిమూవింగ్ సోప్ అని చెప్పొచ్చు మనము. చూడండి, సేమ్ టోన్ ఉంది చూడండి. అండి ఇది వచ్చేసి మంజిస్టా సోప్ అండి. ఆల్రెడీ నేను వాడుతున్న సోపు పర్సనల్గా. ఇది వచ్చేసి మంజిస్టా సోపు పిగ్మెంటేషన్ క్లియర్ చేస్తుందని చెప్పాను కదా, స్కిన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఇది ఫోమ్ ఎలా ఉంది, సోప్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. చూడండి, దీంట్లో కనిపించే పార్టికల్స్ వచ్చేసి మనం ఇందులో వాడిన పౌడర్స్ అండి. ఫోమ్ చూడండి ఎలా వస్తుందో. ఫోమ్ నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఫోమ్ ఇలా వస్తుందండి. నేను వాష్ చేసి చూపిస్తాను మీకు నా ఫేస్ ఎలా ఉందని లైవ్లో. చూడండి, క్లియర్ స్కిన్ వస్తుంది. నేను డైలీ ఉప్తన్ సోప్ వాడేదాన్ని. నాకు లైట్గా నోస్ దగ్గర పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల నేను మంజిస్టా సోప్ వాడుతున్నాను. నాకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందండి. స్కిన్ కూడా బాగా స్మూత్గా బ్రైట్ అండ్ అవుతుందండి. చూడండి, ఎటువంటి ఫిల్టర్స్ లేవు.